ప్రియులారా, ప్రభునామమున మీకు శుభములు వందనములు తెలియజేయుచుంటున్నాను. ఈ దినం యొక్క కార్యక్రమం ఆరంభం చేసుకున్న దానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి, నీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఈ దినమునందు మేము నీ యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాక్యం మేము ధ్యానించుకుంటూ ఎవరు ధన్యులు అనే విషయం గురించి మేము ధ్యానించాలంటున్నాం. ఆత్మస్వరూపమైన తండ్రి, మీరు నాలో ఉండి నా నోటిని మీరు బోరగా చేసుకుని మీరు నాతోనూ నీ బిడ్డలతోనూ మీరు మాట్లాడమని, నిగూఢమైన సంగతులు మాకు బయలుపరచమని నేను బతిమాలుకుంటాను. ఈ కొద్దిపాటి మీరు కనుతో ఆలకించి మీరు మహిమ పొందమని యేసు క్రీస్తు వారి దివ్యమైన నామమున బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రియులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనములో ఉన్నటువంటి విషయాల్ని మనము ఈ దినము ధ్యానించుకుంటున్నాం. ధన్యతలు అనేటువంటి అంశం మీద మనము గత ఎపిసోడ్లో కూడా ధ్యానించుకుంటున్నాం. ఈ దినం కూడాను అందులో అదే అధ్యాయంలో 4వ వచనములో దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని ప్రభు కొండ మీద ప్రసంగంలో ఆయన చెబుతూ ఉంటున్నారు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని ఆయన చెప్తూ ఉంటున్నారు. దుఃఖము ఈ లోకములో, దుఃఖము అనేది సర్వసాధారణంగా ఈ లోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి దుఃఖములు కలుగుతూ ఉంటాయి. అట్టి దుఃఖమును గురించి ఆయన చెప్పటం లేదు. దైవ చిత్తానుసారమైన దుఃఖము, దాని గురించి ఆయన చెప్తుంటారు. దుఃఖము అనేది 2 విధాలుగా ఉంటున్నది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనములో మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంటున్నది, దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారుమనస్సు కలగజేయును. ఈ మారుమనస్సు పశ్చాత్తాపమును పుట్టింపదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును అని ఆయన పౌలు గారు రాస్తుంటున్నారు. దుఃఖము 2 విధాలుగా ఉంటున్నది. ఒకటి దైవ చిత్తానుసారమైన దుఃఖం, రెండవది ఈ లోక సంబంధమైనటువంటి శరీరానుసారమైనటువంటి దుఃఖం. 2 విధాలైనటువంటి దుఃఖాలు ఉంటున్నాయి. కనుక ఈ లోకములో ఉన్నదంతా ఏమిటి అని అంటే అది శరీరాశ, నేత్రాశ, జీవపు డంభము అని యోహాను రాసినటువంటి పత్రికలో మొదటి పత్రిక 2వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ ఉంటుంది. యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనములో, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంభమును ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి ఈ లోక సంబంధమైనవే. లోకము దాని ఆశయు గతించిపోవచ్చున్నాయి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలచును అని రాయబడింది. కాబట్టి దుఃఖము, దైవ చిత్తానుసారమైన దుఃఖము అది మారుమనస్సును కలగజేస్తుంది.
అది దేవుని రాజ్యమునకు నడిపించినటువంటిదిగా ఉంటున్నది. అయితే ఈ లోకానుసారమైనటువంటి దుఃఖము, ఈ లోకములో మనము జీవిస్తుండగా అనేకమైన బాధలు, కష్టాలు ఇవి సహజంగా ఉంటాయి. అవి ఉండవని కాదు. అందుకొరకే యేసు ప్రభువు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు మరి యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఆయన ఒక మాట సెలవిచ్చాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనములో ఆయన ఇలాగ అంటున్నాడు, లోకములో మీకు శ్రమలు కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకునుడి అంటున్నాడు. ఈ లోకంలో శ్రమలు అనేవి అవి వస్తాయి, సహజంగానే వస్తాయి. అవేవి దాన్ని ఎవరేమీ ఆటంకపరచలేరు. అయితే ప్రభు అంటున్నాడు, నేను ఈ లోకమును జయించి ఉంటున్నాను కనుక మీరు కూడా ఈ లోకాన్ని జయించగలరు. మీరు నా యందు నిలిచి ఉన్నట్లయితే మీరు కూడా ఈ లోకమును జయించగలరు. కాబట్టి ఈ లోకంలో శ్రమలు ఉంటాయి, దుఃఖము, బాధలు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. కానీ ఈ శరీరానుసారమైనటువంటి దుఃఖము అది మనుష్యుని కృంగదీసి అది మరణానికి దారి తీస్తుంది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి వాటికి మనం చింతపడకూడదు. మీరు దేని గురించి చింతించకూడదని కూడా ఆయన చెప్తూ ఉంటున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తే అక్కడ ప్రభువు అంటున్నాడు, ఆకాశ పక్షులను చూడిరి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిసెలు లేవు, ఏమీ లేవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా అని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఏమి తినాలి, ఏమి ధరించుకోవాలి, ఇవన్నీ మీరు చింతపడాల్సినటువంటి అవసరత ఏమీ లేదు. దుఃఖపడాల్సిన, మీ శరీరంను తీసుకోవాల్సిన అవసరత ఏమీ లేదు. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి చింతించుట వలన ఎవడు తన ఎత్తును మూరుడు ఎక్కువ చేసుకోగలడు? చింతించి ఇంకా కృషించిపోయి ఎముకలు కురిలిపోయి మరణమునకే దారి తీస్తుంది, కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగము లేదు. కాబట్టి శరీర సంబంధమైనటువంటి ఈ దుఃఖములకు వల్ల చింతించుట వలన ఈ అనేకమైనటువంటి ఈ బాధలు శరీరమును కృషింపజేస్తాయి, కానీ దానివల్ల ఉపయోగం ఏమి లేదు. కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన మీ గురించి చింతిస్తున్నాడు అని ఆయన పేతురు పత్రికలో ఆయన మిమ్మల్ని గురించి ఆయన చింతిస్తున్నాడు. కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని రాయబడి ఉంటున్నది. కాబట్టి మనం ఈ లోక అనుసారమైనటువంటి దుఃఖమునకు మనము గురి కాకుండా ఉండాలి అని, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము కలిగి ఉండాలి. దైవ చిత్తానుసారం అంటే ఏమిటి అనే దాని గురించి మనము ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం అది కనుక ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనస్సును కలుగజేస్తుంది. దాన్ని మనకు రక్షణలోనికి నడిపించి పరలోక రాజ్యమునకు వైపుకు నడిపించేదిగా ఉంటున్నది. కనుక మనము దైవ చిత్తానుసారమైన దుఃఖమును కలిగి ఉన్నట్లయితే అది మంచిది అని పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాస్తూ ఉంటున్నాడు. అంతేకాకుండా ఈ 2వ కొరింథీ పత్రికలోని 6వ అధ్యాయం 2వ వచనంలో, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినము, దైవ చిత్తానుసారమైన దుఃఖమును పొంది రక్షణను పొందుకొని పరలోక రాజ్యమును సంపాదించుకోండి అని ఆయన ఇదే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం ఉండగానే మనము
మనం దేవుని వైపుకు తిరగాలి, దేవుణ్ణి కనుగొనాలి. ఆయనకు అట్టి దుఃఖముతోటి మనము దైవ చిత్తానుసారమైన దుఃఖమును చేత మారుమనస్సు పొంది మరి ప్రభువును రక్షకుడుగా అంగీకరించినట్లయితే మనము పరలోక రాజ్యమును సంపాదించుకోగలుగుతాము అని పౌలు గారు హెచ్చరిస్తుంటారు. కాబట్టి దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖమును మనము కలిగి ఉండాలి, కానీ ఈ లోక సంబంధానుసారమైనటువంటి దుఃఖమును కలిగి ఉండుట వల్ల అది ఏమీ ఉపయోగకరము కాదు. అది శరీరమునే కృషింపచేసి మరణమునకు దారి తీస్తుంది అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నది. కాబట్టి 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనములో కూడాను ఈ మాటలో ఉంటుంది. కావున దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పరుడని క్రీస్తు పక్షముగా మిమ్మను బ్రతిమాలుకొనుచున్నాము అంటున్నాడు. దేవుడే మనల్ని బ్రతిమాలుకుంటున్నాడట. దేవుడు మనల్ని ఏ ఒక్కరు కూడా నశించకూడదని ఆయన కోరిక. ప్రతి ఒక్కరూ రక్షించబడి ఆయన యొక్క నిత్యరాజ్యంలో ఉండాలని ఆయన కోరుతూ ఆయన మనల్ని ఆయన బ్రతిమాలుకుంటున్నాడు. అది ఎవరి ద్వారా? ఆయన యొక్క సేవకుల ద్వారా. ఆయన సేవకుల ద్వారా మనల్ని బ్రతిమాలుకుంటున్నాడని పౌలు గారు ఇక్కడ రాస్తున్నాడు. మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పరుడని క్రీస్తు పక్షముగా మిమ్మను బ్రతిమాలుకొనుచున్నాం. మేము మా అవసరత గురించి మిమ్మల్ని బ్రతిమాలటం లేదు, దేవుడే మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాడు అని ఇక్కడ ఆయన రాస్తున్నాడు. కాబట్టి దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు దేవుడు మా ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని వైపుకు తిరగాలి. ఈ లోకానుసారముగా జీవించకుండా, ఈ లోకానుసారమైన దుఃఖములకు గురి కాకుండా మీరు దైవ చిత్తానుసారమైన దుఃఖమును కలిగి రక్షణను పొందుకోండి అని దేవుడు మనల్ని బ్రతిమాలుతూ ఉన్నాడు ఆయన సేవకుల ద్వారా అని ఆయన ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖము అది రక్షణార్థమైన మారు మనస్సును కలగజేస్తుంది. అయితే లోకానుసారమైనటువంటి దుఃఖము అది మరణమునకు దారితీస్తుంది అని దేవుని చేత మనము హెచ్చరించబడుతూ ఉంటున్నాం. అంతేకాకుండా ఇది మనం అపోస్తుల కార్యములు 12వ అధ్యాయములో మనము చూస్తే అక్కడ కొన్ని విషయాలు మనము చూస్తాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము మొదటి నుంచి మనం చూస్తే, దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుట బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులేని రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవలనని ఉద్దేశించి అతనికి కావలిలు ఉండుటకు 4 చతుష్టములైన సైనికులకు అతనికి అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచూ ఉండెను అని ఇక్కడ రాయబడింది. కాబట్టి ఇది ఇక్కడ ఇతనికి అనేక శ్రమలు కలుగుతూ ఉంటాయి. అంతకు ముందుగానే యాకోబును ఈ హేరోదు బంధించి అతన్ని చంపించినట్లుగా తెలుస్తుంది. దానివల్ల యూదులంతా సంతోషిస్తున్నారని అతడు తెలుసుకుని, అదేవిధంగా యేసు శిష్యులలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఈ పేతురును కూడా అదేవిధంగా బంధించి అతన్ని కూడా మరణానికి గురి చేస్తే నాకు ఇంకా మంచిగా పేరు వస్తుంది అని హేరోదు తలంచి ఆ దినాలు అప్పుడు పస్కా పండుగ దినాలుగా ఉంటున్నాయని ఆ సందర్భంలో పేతురును కూడా బంధించి చెరసాలలో వేయించి 4 చతుష్టములను అంటే 16 మంది కాపలాగా ఉంచినట్లుగా అక్కడ బంధించి వేశారు. ఇది పస్కా పండుగ అయిపోయిన తర్వాత ఆయనను పిలిపించి ఆయనను కూడా మరణమునకు గురి చేయాలి
అని ప్లాన్ వేసుకున్నాడు ఈ హేరోదు. అది అయితే సంఘం అయితే ఎంతో ఆసక్తితో వారు ప్రార్థన చేస్తున్నట్లుగా ఇక్కడ వ్రాయబడింది. కాబట్టి ఇక్కడ అయితే ఈ పేతురు గారు ఆయన ఏ విధమైనటువంటి చింత లేకుండా, ఏ విధమైన బాధ లేకుండా అతడు హాయిగా నిద్రిస్తూ ఉన్నాడట. ఇక్కడ మనం చూస్తాము 6వ వచనంలో, హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలి ఉండి ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను, మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకునుచుండిరి అని ఇక్కడ. ఈ విధంగా రేపు తర్వాత మరి అతన్ని తీసుకుపోయి మరణానికి గురి చేసేటువంటి పరిస్థితిలో ఉండగా ఆయన అయితే ఏ చింత లేకుండా ఆయన నిద్రిస్తున్నాడట పేతురు గారు. కారణం ఏంటి అంటే అతనికి దైవ చిత్తానుసారమైన దుఃఖము కానీ మరి ఏది ఆయన చింతించటం లేదు, బాధపడటం లేదు. దేవుని చిత్తము, ఇది దేవుని చిత్తము కాబట్టి అది అయితే ఆయన నన్ను విడిపిస్తాడు లేకపోతే లేదు అని చెప్పేసి అతను నిశ్చింతగా ఆ బాధ, దైవ చిత్తానుసారమైన బాధలు ఇవన్నీ ఆ దేవుని కొరకే ఆయన పట్టుబడ్డాడు. మరి ఆ చెరసాలలో వేయబడ్డాడు. మరి కాపలాదారుల మధ్యలో ఉంటుండగా వారు అక్కడ ఆ చెరసాలలో అతను 2 సైనికుల మధ్యలో బంధింపబడి మరి ఉన్నాడు. అయితే అతను నిద్రిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. సంఘం అయితే అత్యాసక్తితో అతని గురించి ప్రార్థన చేస్తున్నారు. అది అక్కడే జాన్ మార్క్ గారి గృహం, ఆమె తల్లి పేరు, ఆయన తల్లి పేరు మరియా. వాళ్ళు అదే యెరూషలేములో ఉన్నటువంటి మేడ గది, ఆ గదిలోనే వాళ్ళు అక్కడ ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు చరిత్ర తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ జాన్ మార్క్ గారి గృహంలోనే వాళ్ళు తలుపులు వేసుకొని మరి రాత్రి అత్యాసక్తితో సంఘం అంతా కూడుకొని ఆయన పేతురు గురించి ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. అయితే మధ్యరాత్రి వేళ దేవుని దూత అక్కడికి వచ్చేసింది. ఎక్కడికి? చెరసాలకు వచ్చినప్పుడు వెంటనే ఆ తలుపులన్నీ తెరుచుకున్న చెరసాల అతని యొక్క సంఖ్యలు అన్నీ ఊడిపోయాయి. అప్పుడు అది ఇక్కడ రాయబడి ఉంటున్నది. అది ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచాను. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించను. దూత పేతురు పక్కను తట్టి త్వరగా లెమ్ము అని చెప్పి అతన్ని లేపగా సంఖ్యల్లో అతని చేతుల నుండి ఊడిపడాను. అప్పుడు ఆ దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తోడుకొనమన్నాను. అతడు అలాగూ చేసిన తర్వాత దూత నీ వస్త్రం పై వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరగని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచాడు. మొదటి కావలి 2వ కావలి దాటి పట్టణంకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అది తెరుచుకున్నాడు. వారు బయలుదేరి ఒక వీధి దాటి వెంటనే దూత అతనిని విడిచిపోయాను అని అక్కడ. కాబట్టి ఆ మెయిన్ గేట్ అదంతా కూడా దాటించిన తర్వాత దేవుని దూత వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయనకు తెలివి వచ్చి ఇది నిజముగానే జరిగిందని చెప్పి పేతురు అనుకుండి తిన్నగా అక్కడి నుంచి ఆయన ఆ యొక్క మేడగది, జాన్ మార్క్ గారి ఇల్లు అయినటువంటి ఆ మేడ గదిలోకి అక్కడికి వెళ్ళి ఆ తలుపు తెరుతున్న సంఘం అయితే వాళ్ళు ప్రార్థన చేస్తుండగా ఆయన తలుపు తెరుతూ ఉంటున్నాడు. అక్కడ తలుపుతుండగా ఆ ఒక రోదే అనేటువంటి ఆ చిన్నది తలుపు అక్కడికి వెళ్ళి ఎవరు అని అడిగితే నేను పేతురు అని అన్నగాని పోయి ఇదిగో పేతురు వచ్చి ఉంటున్నాడంటే వాళ్ళు అందరూ ప్రార్థన చేస్తున్నట్టు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడి ఇదేంటి ఆయన చెరసాల్లో ఉండగా నీవు పిచ్చిదారవు, ఆయన పేతురు ఎక్కడి నుంచి వస్తాడు అని చెప్పి, లేదు ఆయన స్వరాన్ని నేను వింటున్నాను అని అదే పని కదా ఆయన మళ్ళీ తడుతూ ఉండగా వాళ్ళు వచ్చి అప్పుడు చేసినప్పుడు అతను చూసి దేవునికి కృతజ్ఞత. కాబట్టి దైవ చిత్తానుసారమటి బాధ, దుఃఖము ఇవన్నీ కలిగిన చెరసాలలో బంధించి వేసినప్పటికీ కూడా అతడు దుఃఖపడటం లేదు, ఏం బాధపడటం లేదు. ఆయన కూడా అది దైవ చిత్తానుసారమైన బాధ, అవి దుఃఖము అది కలుగుతూ ఉన్నది. కాబట్టి అది ఆయనకు ఆ దుఃఖం ఎవరైతే దుఃఖపడువారు ధన్యులు
వారు ఓదార్చబడుదురు అని దేవుని యొక్క వాక్యం చేత, అందుకే దేవుని దూత పంపింపబడి మరి ఆ విధంగా అతన్ని విడుదల చేసి అతడు విడుదల పొందుకొని అతడు ఓదార్పు పొందుకొని సంతోషించి మరి దేవుని సేవ కొరకు బయటకు వెళ్ళిపోయినట్లుగా మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి అది దైవచిత్తానుసారమైనటువంటి బాధ, చింత. అదేవిధంగానే మనము అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో కూడా మనం చూస్తే అక్కడ కూడా ఈ పౌలు, శీలలు వారు అక్కడ ఈ ఫిలిప్పీ పట్టణంలో రోదే అయినటువంటి ఒక సోదే చెప్పేటువంటి యొక్క దైవం పెట్టినటువంటి ఆమెను విడుదల చేసినందుకు వాళ్ళందరూ ఆ పట్టణస్తులందరూ కూడా అతన్ని పట్టుకొని బంధించి మా యొక్క లాభం అంతా పోయేటట్టుగా చేసి ఇతడు మా ఎంతో విరుద్ధమైనటువంటి ప్రచారం చేస్తున్నాడు దేవుని, మేము యూదులము కాకపోయినా వారు మా మధ్యలోకి వచ్చి వీరు ప్రకటన చేస్తూ వేరే కొత్త మతంను బోధిస్తున్నారని చెప్పేసి అతన్ని నేరారోపణ చేసి అతని కొట్టి బంధించి అతన్ని కూడా చెరసాలలో వేయించినట్లుగా మనకు తెలుస్తుంది. ఆ విధంగా అతడు గాయాలు పొంది దెబ్బలు ఉండేటువంటి వాడై రక్తం కారుచూ ఉంటుండగా అతన్ని తీసుకుపోయి చెరసాలలో బొండ బిగించేసి వేస్తూ ఉంటున్నారు. ఆ సందర్భంలో అర్ధరాత్రి వేళ అందరూ ఖైదీలు అంతా ఉంటున్నారు అక్కడ. మరి వీరైతే అర్ధరాత్రి వేళ లేచి దేవుణ్ణి స్తుతించుతూ ఉన్నట్లుగా మనం ఈ 16వ అధ్యాయంలో మనము చూస్తాం. అక్కడ అయితే మధ్యరాత్రి వేళ ఇక్కడ 16వ అధ్యాయం 25వ వచనం, పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండిరి, ఖైదీలు వినుచూ ఉండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగాను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాను, అందరి బంధకములు ఊడెను అని ఇక్కడ రాయబడింది. కాబట్టి ఇది దైవిక చిత్తానుసారమైన బాధ. ఇవన్నీ దేవుని కొరకైనటువంటి బాధలు, చింతలు ఇవన్నీ కలిగినప్పటికీ కూడా వారు ఆనందంతో దేవుణ్ణి ఇదేమిటి, మేము దేవుని పని చేస్తున్నాం, మాకు ఈ బాధలు ఇవన్నీ ఏమిటి అని దేవుని మీద నేరారోపణ చేయకుండా వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ పౌలు శీలలు చేస్తున్నటువంటి ఆరాధనను బట్టి ఖైదీలందరూ కూడా ఆనందిస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటున్నారు. అప్పుడు భూకంపం కలిగింది, చెరసాల పునాదులన్నీ అదే తలుపులన్నీ తెరుచుకున్నాయి. ఆ సందర్భంలో వెంటనే ఆ యొక్క చెరసాల అధికారి వచ్చి అతడు చెరసాల నాయకుడు వచ్చేసి ఇక అందరు పారిపోయారేమో, ఇదంతా తలుపులన్నీ తెరుచుకున్నాయి, ఇక నా పని అయిపోయింది అని చెప్పేసి తాను పొడుచుకొని చనిపోవాలని తలంచుతూ ఉంటుండగా వెంటనే పౌలు గారు, అయ్యా నీవు ఏమి హాని చేసుకునబోదు, మేమందరం కూడా ఇక్కడే ఉంటున్నాము అని చెప్పగానే అతడు దీపం వెలిగించి తీసుకుని వచ్చి అందరూ అక్కడ ఉంటుండగా ఆశ్చర్యపడి మరి అందరిని చూసుకుని అతని దేవుని స్తుతిస్తూ వెంటనే అంటున్నాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అని అడుగుతూ ఉంటున్నాడు. అది కాబట్టి ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖము, బాధ ఇవన్నీ కలిగినప్పుడు వారు ఓదార్చబడతారని దేవుని యొక్క వాక్యం చేత వారు ధన్యులు, ఓదార్చబడతారని దేవుని యొక్క వాక్యం చేత మనం హెచ్చరించబడతాం. కాబట్టి వారు వెంటనే ఆ చెరసాల నాయకుడు అధిపతి తన ఇంటికి వాళ్ళని తీసుకుని పోయి వారి గాయాలన్నీ కడిగి కట్లు కట్టి మరి అయ్యా మీ రక్షణ పొందుకు మేము ఏమి చేయాలి చెప్పండి అంటే, నువ్వు యేసుక్రీస్తునందు నీవు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని చెప్పగా అదే రాత్రి వేళనే వాళ్ళంతా కూడా ప్రభువుని అంగీకరించి రక్షణ పొందినట్లుగా మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి దైవ చిత్తానుసారమైనటువంటి బాధలు, చింతలు, దుఃఖము ఇవి కలిగినప్పుడు మీరు ధన్యులు అని దేవుని వాక్యం చెబుతారు. అందుకొరకే ప్రభు అన్నాడు, ఈ దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని చెప్తారు. అదే కానీ అంతేగాని శరీరానుసారమైనటువంటి దుఃఖము, బాధ ఇవన్నీ కలిగి ఓదార్చబడతామని అదే వారిని దుఃఖపడే వారిని కూడా ఆయన దేవుడు కనికరిస్తాడు, ప్రేమ గలవాడు, దయ గలవాడు, వారికి కూడా ఆదరణ ఇస్తాడు. కానీ అది అట్లాని శరీరానుసారమైన బాధల చేత ఉన్న వారికి అందరికీ రక్షణ కలుగుతుందనే లేకపోతే ఆనందం కలుగుతుందని కాదు, వాళ్ళని కూడా కనికరిస్తాడు అందరికీ. కానీ అది దేవుని చిత్తం. ముఖ్యంగా దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము కలిగినటువంటి వాళ్ళని దేవుడు ఆదరిస్తాడని కూడా మనకు తెలుస్తూ ఉంటున్నది. అదే యెషయా గ్రంథము 61 అధ్యాయము మనం చూసినట్లయితే
అక్కడ కూడా కొన్ని మాటలు ఉంటున్నాయి, దైవ చిత్తానుసారమైనటువంటి విషయాలు. యెషయా గ్రంథము 61వ అధ్యాయం. ప్రభు ఆత్మ యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది అంటున్నాడు ఇక్కడ. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా ప్రతిదండన, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అని ఈ యెషయా ప్రవక్త అక్కడ ప్రవచించినటువంటి ఈ వాక్కులు. ఇది యేసుక్రీస్తు ప్రభువుని గురించే ఆయన ప్రవచించాడు ఇవన్నీ కూడా. కాబట్టి ఆయన ఎందుకోసం ఈ లోకానికి వస్తూ ఉన్నాడు అంటే, యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. ఎందుకు వచ్చి ఉన్నది దేవుని యొక్క ఆత్మ ఆయన మీదకంటే, దీనులకు స్వార్థమానం ప్రకటించడానికి. ప్రతి ఒక్కరు ఎవరు కూడా నశించు, ప్రతి ఒక్కరు రక్షించబడి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని ఆయన చిత్తమై ఉంటున్నది. కాబట్టి నలిగిన వారి హృదయం, ఎవరు నలిగి ఉంటున్నారు, దుఃఖము, బాధ, వేదన కలిగినటువంటి వారికి, అటువంటి వారికి గురించి ఆయన చెరలో ఉన్న వారికి విడుదలను, బంధకాలలో లోక సంబంధమైనటువంటి చెరలో ఉన్నటువంటి దుఃఖములు, బాధలు ఉంటే వారికి కూడా విడుదల దయచేయుటకే నేను వచ్చి ఉంటున్నాను, బంధింపబడిన వారిని విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును, దేవుని యొక్క మంచి దినములు రాబోచుంటాడు, మీకు అందరికీ విడుదల కలుగుతుంది, సమాధానం, నెమ్మదిని దొరుకుతుందనేటువంటి అది ఆయన ప్రకటించడానికి ఆయన నేను వచ్చి ఉంటున్నానని ఇక్కడ రాయబడి ఉంటుంది. దుఃఖాక్రాంతులకు అందరికీ ఓదార్చుటకు, నేను సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింపచేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, పాపభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రములను వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. కాబట్టి ఇటువంటి దుఃఖము, ఇది దేవుని చిత్తానుసారమైన దుఃఖము, బాధలలో ఉన్నటువంటి వారికి ఆయన విడుదల దయచేసి సమాధానం ఇచ్చుట కొరకే ఆయన వచ్చి ఉంటున్నాడని ఇక్కడ రాయబడి ఉంటున్నది. అంతేకాకుండా ఈ యెషయా గ్రంథము 60వ అధ్యాయంలో 19-20 వచనాలు, ఇక మీదట ఈ పగలు సూర్య ప్రకాశము మీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు అవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును, నీ సూర్యుడిగను అస్తమించడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును అని ఇక్కడ రాయబడింది. కాబట్టి ఆయన మన యొక్క బాధలు, దుఃఖములు, వేదనలు అన్నీ తీసివేసి మన దుఃఖదునములు సమాప్తం చేసి సమాధానాన్ని ఇచ్చుట కొరకు ఆయన సిద్ధపడి ఉంటున్నాడని. కాబట్టి ఈ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖమును, బాధలు ఇవన్నీ కలిగితే వారు ధన్యులు. అటువంటి దైవ చిత్తానుసారముగా మనము బాధలు అనుభవించితే అది ధన్యత కలుగుతుంది. ఆ దుఃఖాన్ని ఆయన నిరంతరము ఎప్పటికీ ఉండకుండా సమాప్తం చేస్తానని దేవుని యొక్క వాక్యము చేత మనము హెచ్చరించబడుతూ ఉంటున్నాం. కాబట్టి ప్రియులారా, దైవ చిత్తానుసారమైనటువంటి ఈ చింత అది మనం కలిగి ఉండాలి. ఈ లోకములో మరి 1 కొరింథీ పత్రిక 10-13 వచనాల్లో మనం చూస్తే శోధనలు కలుగుతూ ఉంటాయండి. అనేక ఇబ్బందులు, నాకు శోధనలు వస్తాయి, ఇవన్నీ దేవుడే కలగజేశాడు. దేవుడు ఎవరిని కూడా శోధించడు. అది మీ యొక్క సొంత దురాశల వల్లనే శోధనలు కలుగుతూ ఉంటున్నాయని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. కాబట్టి మీరు దేవుడు ఎవరిని కూడా శోధించడు అని దేవుని యొక్క వాక్యం సెలవుతుంది. మీరు శోధనలో పడినప్పుడు మీరు శోధన నుండి తప్పించు మార్గం కూడా ఆయన తెలియజేస్తాడని దేవుని వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి మీకు శోధనలు, ఇబ్బందులు కలిగినప్పుడు దేవుని వైపుకు తిరిగి దేవుని మనం ప్రార్థన చేసి బ్రతిమాలినప్పుడు ఆ యొక్క శోధనలో నుంచి తప్పించు మార్గం ఆయన చూపెడతాడని ఈ 1 కొరింథీ పత్రిక 10-13 వచనంలో వ్రాయబడి ఉంటున్నది. కాబట్టి మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. అట్టి శోధన నుండి తప్పించబడి మనకు నెమ్మది, సమాధానం పొందుకోగలము. కాబట్టి దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము మనకు
మరి అది మంచిది కానీ మరి రక్షణార్థంగా ఉపయోగపడుతుంది కానీ మనం నశింపచేయటానికి కాదు. కాబట్టి శరీర సంబంధమైన దుఃఖము అది నాశనమునకును దారి తీస్తూ ఉండేది. కాబట్టి అట్టి శరీరానుసారమైన దుఃఖమును అనుసరించుటకు మనం శరీరానుసారులము కాదు. కాబట్టి ఎవరు ఈ లోకమును జయించగలుగుతారు అనే దాని గురించి అక్కడ యోహాను గారు మొదటి పత్రికలో ఆయన రాస్తాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ రాయబడి ఉంటుంది 5వ వచనములో, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువుని ఎవరైతే నమ్ముకుంటారో వారు ఈ లోకాన్ని జయించగలుగుతారు. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడు అంటే మనం చదివాం యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం, నేను లోకమును జయించున్నాను. ఈ లోకములో మీకు శ్రమలు కలుగుతాయి. ఇది సామాన్యమే, అది అది ఏమి కొత్త విషయం ఏమి కాదు. కాబట్టి ఈ లోకములో శ్రమలు అయినా ధైర్యం తెచ్చుకున్నాడు, నేను ఈ లోకమును జయించున్నాను అని ఆయన చెప్పి ఉంటాడు. కాబట్టి ఆయన జయించి చూపి మనకు మాదిరి చూపెట్టాడు. కాబట్టి మనం ఈ లోకములో ఉంటుండగా ఈ లోక సంబంధమైనటువంటి శోధనలు, కష్టాలు, దుఃఖములు ఇవన్నీ కలిగితే కూడా వాటిని అన్నీ కూడా అధిగమించి మనము ముందుకు వెళ్ళే శక్తి సామర్థ్యమును మనం పొందుకుంటామని ఇక్కడ దేవుని యొక్క వాక్యము చెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయం మన యొక్క విశ్వాసమే అని ఇక్కడ రాయబడి ఉంటుంది. ఎవరు ఈ లోకాన్ని జయిస్తారు అంటే యేసు దేవుని కుమారుడని నమ్మవాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు అని ఇక్కడ రాయబడి ఉంది. కాబట్టి పిల్లలారా, మనము ఈ లోక సంబంధమైనటువంటి దుఃఖమును కలిగి ఉన్నట్లయితే అది మరణానికి దారి తీస్తుంది. కానీ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము మనము కలిగిన అది మనకు ఎంతో మేలు, ధన్యులము. మనము ఓదార్చబడి దేవుని చేత ఓదార్చబడి దేవుని యొక్క మేళ్లను పొందుకొని మనము దేవుని రాజ్యములో ఆయన మనకు కలిగజేస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కనుకనే దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని. కాబట్టి ఇది ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖము మనం కలిగినప్పుడు మనం దేవుని చేత ఓదార్చబడి సమాధానం పొందుకొని నిత్యం ఆయన రాజ్యంలో ఉండుటకు మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు ఆస్వాదించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీరు నాలో ఉండి నా నోటి ద్వారా మీరు మాట్లాడే వాక్కుల కొరకై మీకు వందనములు. స్తుతులు విన్నటువంటి వాక్కులు వారి హృదయంలో ఫలింపచేసి దైవ చిత్తానుసారమైన దుఃఖమును పొందుకొని మేము ధన్యుల గుట్టకు నీ కృపను దయచేయము. ఈ లోకాన్ని జయించటి సామర్థ్యము పొందుకొని ప్రభా ఈ లోకాన్ని జయించుటకు శక్తిని సామర్థ్యమును పొందేటువంటి సామర్థ్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మీరు మహిమ పొందమని యేసు క్రీస్తు వారి దివ్యమైన నామమునే బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.